థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ అనేవి డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. థైరాయిడ్ ఉండేవాళ్ళు మెయిన్‌గా అయోడిన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలండి. అంటే మెయిన్‌గా మనకి సీ ఫుడ్స్‌లో ఎక్కువగా ఉంటుందనమాట. ఫిష్‌లో, ప్రాన్స్‌లో, అలానే ఎగ్స్‌లో, ఇంకాను డైరీ ప్రొడక్ట్స్‌లో ఈ అయోడిన్ అనేది ఉంటుంది. సో, అవి మీరు డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అలానే సెలీనియం రిచ్ ఫుడ్స్ అంటే మనకి నట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. బ్రెజిల్ నట్స్‌లో మెయిన్‌గా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి రిచ్ ఫుడ్స్ అనేవి మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. సీ ఫుడ్‌లో ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి అనేది. అలానే ఎగ్ యోక్ అండ్ మష్రూమ్స్. సో, మష్రూమ్స్ ఇస్ అగైన్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ డి. జింక్ రిచ్ ఫుడ్స్ అనేవి మీరు డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, జింక్ ఎందులో ఎక్కువగా ఉంటుంది అనంటే ఫిష్‌లో ఉంటుంది. అలానే మీకు రెడ్ మీట్‌లో ఉంటుంది అండ్ ప్రాన్స్‌లో ఉంటుంది అండ్ అలానే లెగ్యూమ్స్ అంటే బీన్స్ కేటగిరీకి చెందిన వాటిలో ఈ జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎలాంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి మీకు థైరాయిడ్ ఉండేటప్పుడు అనంటే కాలీఫ్లవర్ ఒకటి, నెక్స్ట్ క్యాబేజ్ ఒకటి, అలానే సోయా ప్రొడక్ట్స్. ఎందుకంటే దోస్ ఆర్ గాయిట్రోజెనిక్ ఫుడ్స్ అనమాట. సో, అది థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్‌ని హ్యాంపర్ చేస్తుంది. సో, ఒకవేళ కనుక మీరు క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ ఎక్కువగా తీసుకునేటట్టయితే బాగా ఉడికించుకొని తీసుకోవాలండి. రా ఫామ్‌లో అంటే సాలడ్స్‌లో మనం రా ఫామ్‌లో యూజ్ చేస్తాం కదా! అలా అయితే తీసుకోకూడదు. బాగా ఉడికించినట్టయితే గాయిట్రోజన్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి కాబట్టి మీకు అంతగా థైరాయిడ్ ఇష్యూస్ అనేవి వాటి వల్ల రావు. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. థాంక్ యూ.